హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది. ఇక మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకైతే రావడం జరిగింది. సో వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ముఖ్యమైన అప్డేట్స్ మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి. అలాగే వీడియోను ఒక లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. పెన్షనర్స్కి సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే పెన్షనర్స్ ప్రతి ఒక్కరూ కూడా తాము జీవించే ఉన్నామని ప్రతి సంవత్సరం కూడా లైఫ్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పింఛన్దారులు అందరూ కూడా పింఛన్ పొందేందుకు తప్పనిసరిగా కూడా తమ యొక్క జీవన ధృవీకరణ పత్రాలు అంటే లైఫ్ సర్టిఫికేట్ని సమర్పించాలి. ఈ లైఫ్ సర్టిఫికేట్ని ఆన్లైన్లో కానీ లేదా బ్యాంక్ బ్రాంచ్లో లేదా డోర్ స్టెప్ బ్యాంకింగ్ లేదా మీ దగ్గరలో ఉన్న ట్రెజరీ దగ్గర కూడా మీరైతే ఈ పెన్షన్ సంబంధించి లైఫ్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయవచ్చు. ప్రతి ఒక్క పెన్షనర్ కూడా ప్రతి సంవత్సరం ఈ లైఫ్ సర్టిఫికేట్లను అయితే కనుక ఖచ్చితంగా సబ్మిట్ చేస్తేనే మీరు తదుపరి సంవత్సరం పెన్షన్ పొందడానికి అయితే అర్హత పొందుతారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు అందరూ కూడా పెన్షన్ పొందడం కోసం వారు జీవించే ఉన్నట్లుగా నిర్ధారించే జీవిత ధృవీకరణ పత్రాన్ని లైఫ్ సర్టిఫికేట్ అంటూ ఉంటారు. ఇక ఈ పెన్షన్ లైఫ్ సర్టిఫికేట్ సంబంధించి లాస్ట్ డేట్ అయితే వచ్చేసింది. ఫిబ్రవరి ఈ నెల 29తో పెన్షనర్కి సంబంధించి లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంక ఈ డేట్ తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ చేస్తారా చేయరా అనేది అయితే తెలీదు. ప్రతి ఒక్కరూ కూడా ఫిబ్రవరి 29 లోపు ఈ పెన్షన్ సర్టిఫికేట్ ఈ లైఫ్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయండి. ఇప్పటికే సబ్మిట్ చేసిన వారు అయితే స్కిప్ చేయొచ్చు. లేదంటే కనుక ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న బ్యాంకు ద్వారా మీరు ఏ బ్యాంకు ద్వారా పెన్షన్ అయితే పొందుతున్నారో ఆ బ్యాంకు దగ్గర కానీ లేదంటే మీ దగ్గర ఉన్న ఆన్లైన్ ద్వారా చేయొచ్చు. లేదంటే ట్రెజరీ ద్వారా కూడా ఈ యొక్క లైఫ్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయొచ్చు. ఒకసారి లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే 12 నెలలు అయితే కనుక వ్యాలిడిటీ ఉంటుంది. ఇప్పుడు లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడం చాలా తేలికైంది. మీ పెన్షనర్లు తమ జీవన పత్రాన్ని లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడానికి బ్యాంకుకు లేదా ఆన్లైన్ ద్వారా లేదంటే కనుక ట్రెజరీ ద్వారా సబ్మిట్ చేయొచ్చు. ఏమేమి మీరు సబ్మిట్ చేయడానికి కావాలి అనుకుంటే పీపీఓ నెంబర్ ఉంటుంది, ప్రావిడెంట్ ఫండ్ నెంబర్ అయితే ఉంటుంది, అలాగే ఆధార్ నెంబర్ కావాలంటుంది, బ్యాంకు ఖాతా వివరాలు, ఆధార్తో లింక్ అయిన మొబైల్ నెంబరు, ఖచ్చితంగా ఆధార్తో లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ అయితే పట్టుకెళ్లాల్సి ఉంటుంది. దాని ద్వారా మీ వేలిముద్ర లేదా బయోమెట్రిక్ లేదా ఐ స్కానర్ ద్వారా కూడా ఈ లైఫ్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయవచ్చు. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల కానీ మీరు కనుక లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోయినట్లయితే కనుక మీ పెన్షన్ నిలిచిపోతుంది. తిరిగి మళ్ళీ మీరు లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన తర్వాతే అది సెంట్రల్ పెన్షన్ ప్రాసెసింగ్ సెంటర్కి చేరి అదంతా ఓకే అయిన తర్వాత పెన్షన్ వస్తుంది. కాబట్టి ఎవరు కూడా మిస్ చేయకుండా లైఫ్ సర్టిఫికేట్ని వెంటనే సబ్మిట్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కనుక సబ్మిట్ చేయకపోతే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఏదైనా మీకు అనారోగ్య కారణాల వల్ల మీకు బ్యాంకుకి వెళ్ళలేకపోయినా ట్రెజరీ ఆఫీస్కి వెళ్ళలేకపోయినా బ్యాంకు సిబ్బందికి తెలియజేస్తే వారి ఇంటి వద్దకు వచ్చి మీ లైఫ్ సర్టిఫికేట్ని అయితే తీసుకునే అవకాశం కూడా ఉంది. ఈ మధ్య కాలంలోనే ఆ సేవలు అయితే కనుక స్టార్ట్ చేశారు. సో మీ బ్యాంక్ బ్రాంచ్ని సంప్రదించినట్లయితే ఇట్లా ఆరోగ్యం బాగాలేదని మీరు కనుక వారికి వివరించినట్లయితే వారే వచ్చి ఈ సర్టిఫికేట్ అయితే కనుక సబ్మిట్ చేసుకునే అవకాశం ఉంది. సో వీడియో ఇస్తే తప్పకుండా లైక్ చేయండి, మరింత మందికి సమాచారం చేరవేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫిబ్రవరి 29 లాస్ట్ డేట్.